రెండో విడత రుణమాఫీ ఇవాళ జరగబోతోంది. 1,50,000 రూపాయల లోపు రుణం తీసుకున్న దాదాపు 7 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రెండో విడత రుణమాఫీ కోసం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. నేడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండో విడత నిధులను లాంఛనంగా విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో 1,50,000 లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ 7 లక్షల మందికి 1,50,000 రూపాయల లోపు రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఇవాళ 7 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సుమారు 7,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతోంది తెలంగాణ సర్కార్. ఇక 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల పంట రుణాలను ఆగస్టు 15 వరకు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ నిధులు అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల పైచిలుకుంటే అందులో మొదటి విడతలో 11.5 లక్షల మందికి మొదటి విడతలో రుణమాఫీ జరిగింది. ఇక రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరుగుతోంది. మూడో విడతలో 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉంటారని వ్యవసాయ శాఖ చెబుతోంది. అంటే ఈ లెక్కన 3 విడతల్లో కలిపి సుమారు 22 నుంచి 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం కనిపిస్తోంది.